తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ఇంటి పైకప్పు కూలింగ్ పెయింట్ వాడకం అనేది ఇటీవల పట్టణ ప్రాంతాల్లో వేగంగా పెరుగుతోంది. పైకప్పు వేడిని తగ్గిస్తే ఇంట్లో సహజంగానే చల్లదనం వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ నిజంగా ఈ పెయింట్ ఎంతవరకు పనిచేస్తుంది, దాని వెనుక ఉన్న వాస్తవం ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిపుణులు చెప్పిన దాని ప్రకారం కూలింగ్ పెయింట్ అనేది సాధారణంగా థర్మల్ రిఫ్లెక్టివ్ కోటింగ్. ఇది సూర్యకాంతిలోని ఎక్కువ భాగాన్ని తిరిగి ప్రతిబింబించేలా రూపొందించారు. దీంతో పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత కొంతమేర తగ్గుతుంది. సాధారణంగా వేసవిలో కాంక్రీట్ పైకప్పులు 60 నుంచి 70% డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతాయి. కూలింగ్ పెయింట్ వాడితే ఈ ఉష్ణోగ్రత 10 నుండి 20 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా ఏసీ లాంటి చల్లదనం ఇవ్వదు అని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుదల అనేది ఇంటి నిర్మాణం, గాలి ప్రవాహం, గోడల మందం, పైకప్పు నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మంచి వెంటిలేషన్ ఉన్న ఇళ్లలో మాత్రమే ఈ పెయింట్ ప్రభావం ఎక్కువగా అలాగే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు దీని ప్రభావం తాత్కాలికంగా కూడా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుమ్ము, కాలుష్యం కారణంగా కొన్ని నెలల తర్వాత ప్రతిబింబ సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల నియమితంగా శుభ్రపరచడం లేదా రీకోటింగ్ అవసరం పడుతుంది. హీట్ రిఫ్లెక్షన్ టెక్నాలజీ ఆధారంగా తయారయ్యే ఈ పెయింట్లు సాధారణంగా తెలుపు లేదా లైట్ కలర్ లో ఉంటాయి. ఎందుకంటే ఈ రంగులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా కూలింగ్ పెయింట్ ఇంట్లో కొంతమేర చల్లదనాన్ని అందించగలదు, కానీ ఇది ఏసీకి ప్రత్యామ్నాయం కాదు. సరైన నిర్మాణ పద్ధతులు, వెంటిలేషన్, ఇతర ఇన్సులేషన్ చర్యలతో కలిపి వాడితేనే దీని ప్రభావం గరిష్టంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.